వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని రూఫ్ఖాన్పేట్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి అవినీతి వ్యవహారం తీవ్ర దుమ్మారం రేపుతోంది. ఇంటి నిర్మాణ అనుమతులను ఇవ్వడానికి పంచాయతీ సెక్రటరీ లంచాలు తీసుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇంటి అనుమతికి 32,000 రూపాయలు ఫీజు ఉండగా పంచాయతీ కార్యదర్శి తన బంధువుల పేరిట ఫోన్పే ద్వారా 45,000 రూపాయలు వేయించుకున్నారని హామీద్ అనే బాధితుడు చెబుతున్నాడు. డబ్బులు తీసుకున్న తర్వాత నకిలీ అనుమతి పత్రం ఇచ్చారని, తాను నిలదీయడంతో మరో సర్టిఫికెట్ ఇచ్చారని బాధితుడు వాపోయాడు. ఈ వ్యవహారంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడదామని వచ్చినాం. ఆమె లేకుండే వచ్చి మీరందరూ ఏం పని ఉండదు, ఏం అవసరం ఉండదంటే ఇలా సర్పంచ్ ఆమెనే ఉండాలి. మీరు ఎవరు వచ్చి మాట్లాడే అవసరం లేదు. మీరు లేకుండా వెళ్ళాలంటే మేము ఏం మాట్లాడాలి? ఆమెనే మాట్లాడతారా? ఎవరితో మాట్లాడుతుంది ఆమె ఎందుకు వచ్చింది? ఏం పనికి వచ్చినట్లు? ఓ కాలువ అన్నది, ఓ మంచిదన్నది, ఓ రేవన్నది, ఓ చూపించేది లేదు, చేసేది లేదు. అది ఏం పద్ధతి? తిరిగేది లేదు, వచ్చి కూర్చుంటే వీటికి వెళ్ళిపోతుంది. ఊళ్ళో ఏం పనులు అనేది ఆమెకు అసలు తెలియదా? ఏ పనులు కొట్టడానికి వస్తుంది. ఒక్క నాడు ఊరు తిరిగేది లేదు, వాళ్ళు గిట్లలో చేయండి అనేది లేదు. అయితే మీరు నాకేం అవసరం మీరు చెప్పని కాదు. అయితే నాకు పద్ధతే లేదా నా దగ్గర. నా పేరు హమీద్, నాది రూప్ఖాన్పేట్. అయితే రీసెంట్గా మేము ఇక్కడ ఊర్లో ఇల్లు కట్టినాను. అక్కడ ఇల్లు కట్టడానికి పర్మిషన్ గురించి రూప్ఖాన్పేట్ గ్రామ పంచాయతీలో వచ్చాను సెక్రటరీ దగ్గరికి. ఆమె హౌస్ పర్మిషన్ గురించి 45,000 అని చెప్పేసి చెప్తే నేను 45,000 కట్టాను. ఆ 45,000 ఇది. అయితే ఇది ఒరిజినల్ కాదు అని నేను రిజిస్ట్రేషన్కి పోయిన తర్వాత తెలిసింది ఇది ఒరిజినల్ కాదు, ఇది ఫేక్ అని చెప్పేసి. తర్వాత నేను ఒరిజినల్ దానికోసము మళ్ళీ ఎంపీడీ ఆఫీస్కి వెళ్తే ఒరిజినల్ ఇది అని చెప్పారు. ఇంకొకటి మొబైల్ నెంబర్ కూడా నాది కాకుండా వాళ్ళది పెట్టుకున్నారు. ఇది ఒరిజినల్, ఇది దీనికి డిఫరెన్స్, ఏ అమౌంట్కి డిఫరెన్స్ ఉంది. మినిమం ఒక 10,000 to 13,000 వరకు ఉంది. నా పేరు మహేష్, మాది రూప్ఖాన్పేట్ విలేజ్. అయితే రూప్ఖాన్పేట్ గ్రామ పంచాయతీ సెక్రటరీ 12 గంటలకు ఆ టైంలో వస్తుంది. ఒకసారి మేము అడిగినాం అనమాట, ఏమని అంటే, మేడం మీరు 11 వరకు వస్తున్నారు, మేము 9 గంటలకే మా కూలి పనులకు వెళ్ళిపోతాము, మీరు 11 తర్వాత వస్తే మేము కూలి పని చేసుకునే వాళ్ళం, మేము ఇప్పుడు మిమ్మల్ని ఎప్పుడు కలవాలి అని అంటే, నా ఇష్టం, నేను 11కే వస్తా, నాది ఇదే టైము, ఒకవేళ నేను 11 దాటితే నాకు ఆబ్సెంట్ పడుతుంది కదా అంటే, సరే ఆమెకు ఆబ్సెంట్ పడుతుండొచ్చు, ఆమె ఆర్థికంగా బాగున్నది, ఆమెకు ఆబ్సెంట్ పడుతుండొచ్చు, కానీ మేము కూలినాలు వేసుకుంటే రికార్డుతోనే డొక్కాడదు కాబట్టి మేము ఆమె కోసం 9-11 గంటల దాకా మేము ఇంటి దగ్గర ఉంటే మేము ఆడ పనులు ఎక్కడ చేయాలి, మా ఫ్యామిలీని ఎక్కడ పోషించుకోవాలి? దయచేసి ఆమె టైంకి రావాలి, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నది. విధుల గిట్టంగా సరైన టైంకి హాజరు కాకపోవడం వల్ల గ్రామంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి పై అధికారులు ఆమె పంచాయతీ కార్యదర్శి పనితీరుపై కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. ఆమె పంచాయతీ కార్యాలయానికి సమయానికి రావడం లేదని, గ్రామస్తులు పనులకు వెళ్లాల్సిన త్వరగా ఆలస్యంగా వస్తున్నారని మహేష్ అనే గ్రామస్తులు ఆరోపించారు. ప్రశ్నిస్తే నా ఇష్టం అని సమాధానం ఇస్తున్నారని వారు పేర్కొన్నారు. గ్రామంలో చాలా మంది వద్ద ఇంటి అనుమతుల పేరుతో అదనపు వసూళ్లకు పాల్పడిన ఈ పంచాయతీ కార్యదర్శిపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని రూప్ఖాన్పేట్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.